పుక్కిలించడం అండి. పుక్కిలించడం. పొక్కిలించడం. ఓకే. అలాగ రాసుకోండి మీరు తెలుగులో. నెక్స్ట్ శిరో అభ్యంగ. శిరో ఏంటి మేడం? శిరో అభ్యంగ. శిరో అభ్యంగ ఏంటంటే తల మీద నూనె రాసుకోవడం. బేసికలీ నూనె రాసుకొని మర్దన చేసుకోవడం దాన్ని శిరో అభ్యంగ అంటారు. ఇది కూడా కొబ్బరి నూనె కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, ఆలివ్ ఆయిల్, ఇంకా ఆవ నూనె, ఎవరికి ఏది నచ్చితే అది. కొబ్బరి నూనె, కొబ్బరి ఏంటంటే పిత్త శామక మాట. సో నువ్వుల నూనె అయితే ఏ దోషం వల్ల అయినా రాసుకోవచ్చు. అది సర్వదోష శమనం. కొబ్బరి నూనె పిత్త దోషం ఎక్కువ ఉన్న వాళ్ళు కొబ్బరి నూనె రాసుకోవాలి. ఆంధ్ర అవనియండి, సౌత్ వాళ్ళందరికీ ఎందుకు హెయిర్ అది బాగుంటదంటే జుట్టు ఈ కొబ్బరి ఎక్కువ తింటాం కదా. ఇక్కడ కొబ్బరి చట్నీలు, కొబ్బరి నీళ్ళు అన్ని కొబ్బరితో తయారైనవి ఎక్కువ. సో వాళ్ళకి పిత్త దోషం తక్కువ అంటే అది ప్రకోప అవ్వదు. అందుకని వాళ్ళు జుట్టు గ్రోత్ అది బాగుంటది. కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్యాషన్ గురించి నూనె అది రాసుకొని ఎలా బయటకు వెళ్తాము అనేసి ఎప్పుడో వారానికి ఒకసారి నూనె రాసుకొని నెక్స్ట్ డే స్నానం చేసేస్తారు. దానివల్ల ఏమవుతున్నాయి ఇప్పుడు హెయిర్ ఫాల్లు, పాలిత్య అంటారన్నమాట. అంటే జుట్టు పండిపోవడం, జుట్టు ఊడిపోవడం ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో ఇవన్నీ రాకుండా ఉండాలంటే శిరోఅభ్యంగ చేయాలి. నెక్స్ట్ అభ్యంగ. అభ్యంగ అంటే అందులోని బాడీ అంతటికి ఆయిల్ రాసుకోవడాన్ని అభ్యంగ అంటారు. అభ్యంగ స్నానాలు అవన్నీ వర్డ్ ఉంది కదా. అదే ఏమైనా పండుగలు అప్పుడు అలాంటప్పుడు నలుగు పిండి, నూనె ఇవన్నీ రాసుకొని స్నానాలు చేస్తారు. శాస్త్రోక్తంగా అభ్యంగ అంటే తైలాభ్యంగం. ఇదండి తైలాభ్యంగం. దీనివల్ల మెయిన్ వాత దోషం శమనం అవుతుంది. స్కిన్ చూడండి, స్కిన్ లో రింకల్స్ అవి రాకుండా అన్నిటికీ ఈ అభ్యంగ చాలా లాభకారి. అది ఎలా చేయాలంటే ఇది బాడీలోని హెయిర్ ఏ డైరెక్షన్ లో ఉన్నాయో ఆ డైరెక్షన్ లోనే రాయాల, ఆపోజిట్. సో స్నానానికి ముందు ఇవన్నీ తైలాభ్యంగాలు ఇవన్నీ చేసుకోవాలా. దినచర్యలో ఇవన్నీ రొటీన్. సో ఇప్పటికి ఎన్ని పాయింట్స్ అయ్యాయి? మళ్ళీ ఇది కూడా అదే. సపోజ్ ఎవరికైనా స్కిన్ డిసీజ్లు ఏమైనా అలాంటివి ఉన్నాయంటే మెడికేటెడ్ ఆయిల్ డాక్టర్ ఏది రికమెండ్ చేస్తారో అవి రాయాలా. లేకపోతే ఇన్ జనరల్ నువ్వుల నూనె అన్నిటికన్నా బెస్ట్. నెక్స్ట్ కర్ణపూరణ. కర్ణ అంటే చెవు.
చెప్పండి మేడం. కర్ణపూరణ చెవులోని ఆయిల్ వేయడాన్ని కర్ణపూరణ అంటారు. పూరణ అంటే నింపడం, ఫుల్ చేయడం. సో ఆయిల్ వేసేసి చెవులో రాయడం, దాన్ని కర్ణపూరణ అంటారు. అది చేసి ఒక 10 నిమిషాలు అది చేరపడాలా, లేకపోతే అదంతా ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది యాక్చువల్లీ. సో ఇవన్నీ చేస్తే ఇప్పుడు చూడండి, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఏంటి ప్రాబ్లంలు ఉంటాయి, వాళ్ళకి నడవడానికి ఇబ్బందిగా ఉంటది, వాళ్ళకి మాట అది సరిగ్గా వినిపించదు. ఈ వినిపించడం అనేది ఎందుకు వస్తాయంటే ఈ కర్ణపూరణ అనేది దినచర్యల్లోని ఒకవేళ ఎవరైనా పాటిస్తే వాళ్ళకి నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ రావు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ పాదాభ్యంగం. నారాయణ గారు ఇప్పుడు పాదం డాక్టర్ ఆయిల్ పాదాభ్యంగం అంటే కాలుకి లోవర్ పోర్షన్ లోని ఆయిల్ రాయడం, లేకపోతే మెడికేటెడ్ ఘృత్ నెయ్యి అని ఇస్తారన్నమాట. అంటే ఇప్పుడు ఒక జ్వరం ఉండేటప్పుడు యాక్చువల్ గా సహస్ర ధౌత ఘృత్ అని ఒక మెడికేటెడ్ ఘీ దొరుకుతుంది. అదేంటంటే సహస్ర ధౌత్, సహస్ర అంటే 1000 టైమ్స్, ధౌత్ అంటే అది వాష్ చేస్తారన్నమాట నీళ్ళల్లో. సో అది చాలా లైట్ వెయిట్, ఇంకా చాలా పిత్త శామకుల. ఇది జస్ట్ వినండి, నాలెడ్జ్ కోసం చెప్తున్నా, రాసుకోక్కర్లేదు. సో ఆ సహస్ర ధౌత ఘృతని కాలు కింద మసాజ్ చేస్తారన్నమాట. సో వెంటనే జ్వరం దిగిపోతుంది. సో ఈ టైప్ మెడికేటెడ్ ఆయిల్ గాని ఘీ గాని ఇవన్నీ రాయడం, వీటిని పాదాభ్యంగ్ అంటారు. సో పాదాభ్యంగ మామూలు హెల్దీ వాళ్ళు హెల్దీది ఏదైనా ఆయిల్ గట్ట దాంతో చేసుకుంటే వాళ్ళకి అవి కాళ్ళు పగలడాలు అలాంటివి ఉండవు. ప్లస్ కాళ్ళలో ఏంటంటే అన్ని నర్వ్స్, మన బాడీలో ఉన్న నర్వ్ ఎండింగ్స్ అన్ని కాళ్ళలోనే ఉంటాయి. సో దానికి మసాజ్ అయ్యి సరిగ్గా ఉంటే మనం కూడా హెల్దీగా ఉంటాం. చేతులు కాళ్ళు యాక్చువల్ గా నర్వ్ ఎండింగ్స్ మాట. సో బ్లడ్ సర్క్యులేషన్ అవన్నీ బాగుంటాయి. స్పెషలీ దీనివల్ల కళ్ళు దృష్టి బాగుంటుంది. మేడం. సో కళ్ళుకి ఎటువంటి సమస్యలు రాకుండా, ఎటువంటి వ్యాధులు రాకుండా పాదాభ్యంగం వల్ల కాపాడుకోవచ్చు. ఎన్ని పాయింట్స్ అయ్యేవి ఒక్కొక్కటి చెప్పండి. బ్రాహ్మీ ముహూర్తం, ఉషపానం, మల విసర్జన, దంతద్రావం ద్రావణం, గండూస్, కవల్, శిరభ్యంగం, అభ్యంగనం, కరణపూరన్, అభ్యంగం. కర్ణపూరణం, పాదాభ్యంగం. 2, 3, 4, 5, 6, 10 అయ్యాయి మేడం. 10 అయిపోయాం. నెక్స్ట్ నస్యక, నస్యం అని రాస్తాం. నస్యం అంటే ముక్కులో నుంచి మెడిసిన్ గాని ఆయిల్ గాని ఏమైనా కర్మం అంటారు, నస్య కర్మ అంటారు. పంచకర్మలోని నెక్స్ట్ చెప్తాము. అప్పుడు నస్య అంటే ఏంటంటే యాక్చువల్ గా మన తల అన్నిటికన్నా ముఖ్యమైన భాగం మన బాడీలోని. అర్థమైందా? ఎవరిదైనా సరే రెస్పెక్టబుల్ గా అంటే మిస్ యూనివర్స్ కి ఎక్కడేస్తారు క్రౌన్? తలపైన. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన తలలోనే మన బ్రెయిన్ ఉన్నది, కళ్ళు, మన జ్ఞానేంద్రియాలు అన్నిటివి ఇక్కడే మెయిన్ ఉన్నది. సో ఆ అన్నిటికీ ఇఫెక్టివ్ గా మెడిసిన్ వెళ్ళాలి అంటే దానికి ద్వారం లాంటిది నస్య, అంటే ముక్కు.
సో నస్య కర్మ వల్ల ఆయిల్ ఇవి రకరకాలు ఉంటాయి. మళ్ళీ ధూమపానం అంటారు, అంటే జస్ట్ పొగలాగా మెడికేటెడ్. ధూమపానం అంటే వెళ్ళి సిగరెట్లు తాగేయాలా అని కాదు, అది కాదు ధూమ్రపానం అంటే. అది మెడికేటెడ్ వస్తాయి అన్నమాట. అది ఒక మెడిసిన్స్ తో తయారయ్యే ఆ పొగ లోపలికి ముక్కు ద్వారా లోపల ప్రవేశించి మన బాడీలో ఉన్న బ్రెయిన్ ఇవన్నిటికీ కూడా దాంట్లో ఉన్న వ్యాధుల్ని ఉపశమనం చేస్తుంది. మామూలుగా 100 years వరకు శుభ్రంగా ఉండాలి అనుకుంటే బాగా వినిపించాలా, బాగా కనిపించాలా, పళ్ళు బాగా ఉండాలా, సో ఆఖరి వరకు మనం అన్ని రకాలు తినగలగాల, అవన్నీ చేయాలనుకుంటే ఇది నస్య కర్మ చేయాల. అంటే ఇప్పటికే నస్య కర్మ అంటే ముక్కులోని ఫుల్ గా నూనె నింపేసి పావుగంట సేపు ఉండిపోవడం అలా కాదు. అణువు తైల్ అలాంటి ఉంటాయి. గోకృతి ఎవరికైనా దీనికి pure ఏది వేయాలి మేడం? ఏ వేయాలి? 2 చుక్కలు. దానికి కూడా బోల్డ్ నియమాలు ఉన్నాయి. అర్ష్ ప్రతిమర్ష అంటారు. 2 ఏ చుక్కలు ఆయిల్ వేయాలి మేడం? అంటే కోకోనట్ అది కూడా వాడతారా? కోకోనట్ వద్దు, అది మెడిసిన్ ఆయిల్ అన్నారు కదా. అంటే ఊపిరి తీసుకోవడం అవ్వదు. కోకోనట్ ఆయిల్ మరి ఆయిల్ అని చెప్పారు కదా, అంటే ముక్కులో ఆయిల్ కానీ మెడిసిన్ ఆయిల్ నువ్వుల నూనె పర్వాలేదు. నువ్వుల నూనె మెడికేటెడ్ అంటే అణువు తైల్ అని వస్తుంది ఆయుర్వేదంలో, అది అన్నిటికన్నా మంచిది. ఇన్ జనరల్ ప్రతిరోజు లోపల వరకు వేసుకోకపోయినా ఇలాగా జస్ట్ కొంచెం రాసుకున్నా చాలు. ఏంటి మేడం పేరు ఏంటండి? అణువు తైల్. అనుతైలం. ఎందుకంటే ముఖ్యమొచ్చి మన హెడ్ కి ద్వారం, తలకి ద్వారం లాంటిది. సో ఆ ద్వారం నుంచి మంచి వెళ్తే లోపలంతా హెల్దీగా ఉంటాయి. దీన్ని నస్య కర్మ అంటారు. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ప్యూర్ ఆవు నెయ్యి. ప్యూర్ ఆవు నెయ్యితోని చేసుకుంటే అన్నిటికన్నా మంచిది హెల్దీ మనుషులకి. ఈ రోజుల్లో దొరకడం కొంచెం కష్టం కాబట్టి ఇవన్నీ జస్ట్ థియోరీలు అయిపోయేది. కానీ ఎవరికైనా దొరికితే కొంచెం 2 చుక్కలు ఇలాగా ఎడ్జ్ లో రాసుకున్నా చాలు. నెక్స్ట్ వ్యాయామం. ఓకే మేడం. వ్యాయామం అంటే ఏంటి? ఎక్సర్సైజులు మేడం. ఎక్సర్సైజ్ లో సూక్ష్మ వ్యాయామం, స్థూల వ్యాయామం. రాసుకోండి. శరీరాయాస జననం. శరీరాయాస జననం కర్మ వ్యాయామ ఉచ్యతే. ఓకే మేడం. ఆయాస్ అంటే ఏంటంటే శ్రమ పడడం, అలసిపోవడం. సో ఏ పని చేస్తే మన శరీరంలోని శ్రమ అలసట వస్తుందో దాన్ని వ్యాయామం అంటారు. దీని గురించి నేను ఏమైనా డీటెయిల్ గా మీకు చెప్పాలా? ఆల్రెడీ మీరు యోగాలో చాలా వరకు నేర్చేసుకున్నారు. అదే డెఫినేషన్ మాత్రం రాసుకోండి, తప్పకుండా రాయాలి ఇది. ఇంకా దాని అర్థం కూడా రాయండి. ఇది ప్రతిరోజు ప్రతి ఋతువులోని ప్రతి వ్యక్తి వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉందో దాన్ని బట్టి వ్యాయామం చేయాల. అది యోగాసనాలు అవన్నీ అండి, ఎక్సర్సైజులు వేరే వేరే రకాలు ఉన్నాయి, అవన్నీ ఏవైనా పర్వాలేదు. లేకపోతే అట్లీస్ట్ వాకింగ్. ఏ వ్యాయామం అయినా 30 to 45 minutes మినిమం ప్రతిరోజు హెల్దీగా ఉండాలంటే చేయవలసింది. మళ్ళీ వ్యాయామం ఎంత చెయ్యాలి దానికి ఒక రూల్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే మన శరీరానికి
అర్ధశక్తి వరకు వ్యాయామం చేయాలి. శక్తి అంటే ఎలా తెలుస్తుంది? ఏమైనా ఎక్సర్సైజు వ్యాయామం అవి చేస్తుంటే నెత్తి మీద చెమట్లు వస్తున్నాయి అంటే అది మన శక్తికి సగం వరకు చేసాము ఆ పని అనేసి. దాన్ని వ్యాయామం అంటారు. అంతవరకు చేయాలి. అది రికమెండెడ్ యాక్చువల్లీ. అంటే వ్యాయామం చేయమన్నా చాలా మంచిది అని రోజుకి 2 గంటలు 3 గంటలు చేసేస్తుంటే మళ్ళీ వేరే వ్యాధులు వచ్చేస్తాయి. అలా కాదు. అర్ధశక్తి. నుదుటి మీద చెమట్లు వచ్చే వరకు చెమట్లు వచ్చే వరకు దాన్ని చేసేది అర్ధశక్తి అర్ధ వ్యాయామం వ్యాయామం. అంటారు. అది చేస్తే అంతవరకు చేస్తే ఓకే, మనకి ఎంత అవసరమో అంత వ్యాయామం చేసేసినట్టు అర్థం. ఇది కూడా ఏంటంటే ఇప్పుడు వింటర్ సీజన్ అంటే శీతాకాలంలోనైతే ఎక్కువసేపు చేయవలసి ఉంటది. వేసవి కాలంలో అయితే ఉత్తుత్తునే చెమటలు వస్తూనే ఉంటాయి. సో అప్పుడు యాక్చువల్ గా తక్కువ చేయాల వేసవి కాలం. ఏంటంటే అప్పుడులోని ఇంతసేపు చేయాలా అది ఇది ఏమి చెప్పేవారు కాదు. వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉన్న ఋషి మునులు అంటే వాళ్ళు ఎంత చక్కగా చెప్పారో చూడండి. మీకు కెపాసిటీకి అర్ధశక్తి వరకు వ్యాయామం చేయాలా, అది ఎలా తెలుసుకోవాలా దానికి కూడా లక్షణాలు చెప్పారు. ఇలాగా చెమట్లు వచ్చే వరకు అది కరెక్ట్ వే అనేసి. కొందరికి 15 నిమిషాల్లో వచ్చేవచ్చు, కొందరికి అరగంట అయినా రాకపోవచ్చు. సో ఇది ప్రతి మనిషికి వాళ్ళ కెపాసిటీకి తగినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. మళ్ళీ వ్యాయామం ఎవరు చేయకూడదు? సేమ్ అదే. ఎక్కువ వార్ధక్యం, ఎక్కువ వృద్ధులు, అనారోగ్యం ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీ, వీళ్ళందరికీ కొన్ని కండిషన్స్ లోనే కొన్ని వ్యాయామాలు చేయించాలి. ఓకే మేడం. సో ఇంకా వ్యాయామంలోను కూడా ఇది యోగాసనాల్లోని మీరు చదివే ఉంటారు. ఏ వ్యాధికి ఏం వ్యాయామం చేయించాలా, ఏ ఆసనాలు మంచివి అవన్నీ తెలుసు కదా. అవన్నీ ఎగ్జామ్ లో వచ్చినప్పుడు కొంచెం ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి రాయాలి అవన్నీ. ఓకే, ఇవాళకి ఇంత చలో. నెక్స్ట్ మిగతాది రేపు చెప్తాను. దినచర్య ఇంకా ఉంది, ఇంకా స్టార్టింగ్, ఇంకా వ్యాయామం వరకు అయిందంతే. వ్యాయామం అయినట్టు టిఫిన్ చేసేది. ఓకే, స్నానం చేయవా? ఇంకా చాలా ఉన్నాయి, అదే అవన్నీ రేపు చెప్తాను. చేయండి, ఇంకేటేటి చెప్తాం, ఆ తర్వాత చేద్దరు టిఫిన్. ఓకే చలో. ఓకే అయితే రేపు మాత్రం 4 o'clock కి అందరూ మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా చెప్పేయండి. అందరూ జాయిన్ అయితే బాగుంటది. మళ్ళీ మిస్ అయ్యాక అదే రిపీట్ చేయించడం కూడా కష్టం, టైం ఎక్కువ లేదు. ఓకేనా?
సరే మేడం, అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓం నమః ఓం మేడం. నమః ఓకే మేడం. ఓం ఓం నమః మేడం. నమః. ఓం నమః. స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో ఒకటి చెప్పారు కదా, స్టార్టింగ్ నుంచి ఉషఃపానం ముహూర్తం వరకు ఉండే స్టార్టింగ్ నుంచి బ్రాహ్మీ ముహూర్తం వరకు ఉండే మిడిల్ పార్ట్ లో చెప్పు. నేను అవి రాసుకోలేదు, పెన్ను పెన్సిల్ ఏమీ దొరకలే. ఆహా, అంటే ఆయుర్వేద శ్లోకం చెప్పారు ఫస్ట్. స్వస్థస్య స్వాస్థ్యక్షణ స్వస్థ స్వస్థ స్వస్థస్య స్వాస్థ్యరక్షణ స్వస్థస్య